ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఉన్నా ఏరా నాలుగు నీళ్ళు పెట్టినావా? ఇప్పుడే పెట్టినావా? కాచేతులు కడుకోనిట్రా. ఏంది ఎటుగా ఇప్పుడు వచ్చినావు? ఏం లేదు రా. ఏమైంది? ఏమో అడుగుతున్నా. ఏం లేదు, పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోయి ఆ పిల్లలు కాకపోయి ఇక కొమరేలు కన్నా పోయేస్తే బాగుంటుందిగా. నాటేసి పని దగ్గర పడితే ఈ దగ్గర పడ్డాక పోతే పురుసతుగా ఉంటుంది. ఇది ఈయన పెట్టుకు ఇది ఇది ఇట్లనే ఉండే. సంక్రాంతి అయినాయే 7 వారాలనే ఎప్పుడెప్పుడు పోతుంది. మరి ఈసారి కూడా అట్లనే పోదాం, వచ్చినాక వేసుకుందాం నాటు. నారు ముదిరిపోదా? 2-3 రోజులు వెనకకైతే ఏమైతుంది, ఏం కత్తి. మరి అప్పటి వరకు ఆ ఇల్లుకు ఇంత కాలర్లో ఏదైనా షెడ్ మంచం అవి తీసి ఆ పొరగాళ్ళు అలా పిలిచి ఆ పెద్దోనికి వానికి చెప్పి అప్పుడే పొరగాళ్ళకు కూడా రమ్మన్నారు కదా. మరి వాళ్ళకి రమ్మని చెప్పాలి. ఆడవరగాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వస్తే మరి ఆ చిన్నపిల్లని తోలుకొని పెద్ద అయిన రమ్మనాలి. చిన్నను వాళ్ళని ఇద్దరు మొగల్ని రమ్మంటే అడిగిపోయి మరి ఏమైనా చేస్తే పిల్లలకి ఇట్లా అవుతారో ఏమో. మరి మొక్కని దేవుడు లేడు, తిరగని జాతర లేదు, ఏమో అన్నట్టు ఏమో తిరగంది లేదు. మరి ఆమె అదృష్టానికి మనమే చేద్దాం. మనం చేసేది అయితే చేయాలి కదా. చేద్దాం తీ. మరి నేను ఇది నాటేద్దామంటే అట్లా పడితే మరి ఆ ఇంటికాడ అయితే చదువుకోవాలి కదా. ఆ ఇంటికాడ చదువుకొని దేవుని పెట్టుకోవాలి కదా ఇంత. అదే దేవుని పెట్టుకుంటే ఓ రోజు పెట్టుకొని ఓ రోజు 2 రోజులు పోయి రాకట్ అవుతుంది. ఆ పిల్లగాడు పెద్ద పిల్లగాడు కావడ్డాడు, ఆయన పిలవాలన్నా మరి. ఆ పిలువు. ఓ స్వామి, పొద్దుగాల ఊలే గడబడితే ఉన్నావు పోయినా బాయి కాడికి రా రాదు, జర మాట్లాడేది. దాదా తొందర రా, అత్తమ్మ వచ్చింది కదా, జల్దిరా. ఒళ్ళు బండ కాడ ఆమెను ఒళ్ళు పట్టిస్తే పిల్లలకి ఇట్లా అవుతారా ఏమో. సంవత్సరం దాకా చూస్తే ఎట్లుంటుందో ఏమో. గది నాకేమని కాదు, చేపిద్దాం. ఆ పొడ వస్తే వానికి దేవుని పెట్టుకో, కొబ్బరికాయలు ఇంత పసుపు కుంకుమ గవి ఏమున్నాయో వాని పెద్దవానికి చెప్తే వాడు తీసుకొస్తాడు. మామ ఫోన్ చేస్తా, అట్లా కూర్చో. ఏం లేదు, కొమ్మరేలు దాకా పోయేద్దామని. కొమరేలుగా ఎప్పుడే? ఇక సట్టి కదా, 7 వారాలు మనకు వీలు చూసుకొని. ఎట్లా పోదాం? ఏముంది, మన బండి లేదా? ఎడ్ల బండి కట్టుకుంటా. ఎడ్ల బండి? మరి ఎడ్ల బండి కాకపోతే ఎట్లా పోతావు? సరే తిప్పుదాం. ఇంకేం కట్టుకుంటావా? ఎడ్ల బండి అంటే గంత దూరం. సరే తిప్పుదాం, ఎడ్ల బండితోనే పోదాము. మరి ఇటుకాడ దేవునికి ఇట్లా పెట్టుకోవన్నా. మరి బుజ్జిని తోలాలి 2 రోజుల ముందు తోలు. సరే వీలు ఎట్లా అవుతుంది? పని ఏం పని ఉంది? ఆమె తోలుతా, నేను చూస్తా. నీవు ఏం చేస్తున్నారు బావి కాడ? ఏం పని? నాటేసుకునేది ఉంది. నాటు వాళ్ళే ఇంకా వాళ్ళే. ఇది కూడా ఈయనే ఉందంటే ఈమె మళ్ళీ వచ్చినాక అంటుంది. అరే నాటు బిడ్డనైతే పంపుతా, చూస్తా. పంపడానికి కాదు కానీ మనం అందరం కలిసిపోయే తీరు ఏ రోజు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ 7 వారాలలో ఇప్పుడు ఎప్పుడైనా పోవచ్చు. మనం అందరు వీలు చూసుకొని పోదాం. సరే మరి వీలు. ఇప్పుడు నీ పరిస్థితి గిట్లా ఇన్ని రోజులు ఆ చిన్న పిల్లగానికే పిల్ల, నీకేది లేదా? మరి ఆ పెద్ద పొరగాళ్ళకి ఇద్దరికి ఆ పెళ్ళిళ్ళు ఏవి లేవా? ఎట్లా చేద్దాం? ఏదో ఒకటి చేయాలిగా. అందరికీ అయితే మాకు నిమ్మలం ఉంటుందిగా. ఇప్పుడు నీకు ఏదో పిల్ల పిల్లగాడితే అట్లా నిమ్మలం, వానికి పెళ్ళి వాళ్ళిద్దరు ఒక తీరాయి.
వాళ్ళిద్దరికి ఎవరికి పెళ్లి కాపాయి. నేనేం చేయను, మీరు చెప్పిందల్లా నేను చేస్తూనే ఉంటే. నిన్ను ఏం చేయమని అంటలేం కానీ ఆడి ఇగో చేసే వ్యవహారం వల్ల చేయాలి. అత్తమ్మ అంటుంది ఏదో చేసేది ఆడ ఏమో ఒళ్ళు బండ కాడ ఒళ్ళు పట్టిస్తే పేయి మీద ఏది ఉన్నా ఆరోగ్యం ఎట్లన్నా తీరపాడున్నా మంచిగా అవుతుంది. పేయి మీద ఏదన్నా చెడు అది ఇది ఉన్నా మంచిగా అవుతారట. ఆమెతో ఏమన్నారు అత్తమ్మ చెప్తుంది. ఆడ ఒళ్ళు బండ ఆడ పట్టిస్తే ఇక భగవంతుంది చేసేది చేద్దాం. సరే మామ పోదాం, ఆ లోపు నేను పన్ను గిట్ట వేసుకో. మరి ఆ కలుపు గిట్ల దగ్గర పడగొట్టుకో. సరే మామ. ఇక మేమైతే ఇది వచ్చినాకనే అంటుంది మా నాటు. సరే. ఇది ఇంకో బండి అవుతుందో ఇంకో మలక అవుతుందో, ఇది ఇంకో మలక అవుతుంది. నేను రేపు కొమరెల్లి పోయేది ఉంది, జర చదువుకునేది ఉంది. జర తొందర చేయరు, జర లేట్ చేయకూరి. ఏమంటున్నా మీరు జర మెల్లగా లాభరో చేయకూరి, కొంచెం చదువుకునే ఉన్నది. మంగళం మంగళం మల్లన్నకు మంగళారతులు మల్లన్నకు మంగళారతులు మల్లన్నకు మా తల్లి గొల్ల కేతమ్మకు. ఎటు పోతే అటే పోతారా? వస్తూనే ఉన్నదా? ఆవేటు ఆయరా ఏమో రాలే కానీ ఇంకా ఆయన చిన్న ఆయన రాకపోయా, ఉన్న ఆయన ఏమో ఉండడు. ఏడిపోతున్నావు? ఏం చెప్తున్నావా? ఏడిపోతున్నావు? ఏడు రాబా గట్ల నిలబడి చూస్తే మాకేం తెలియదా? చెప్పులేసి బొట్టు పెట్టాలి కానీ కట్టరా. మర్చిపోయింది. ఏం మర్చిపోతావు? మొత్తం ఇట్లా అయిపోతుంది రా మీ ఎవరు. మీరు మీరు రాను రాను ఇవన్నీ చేస్తట్లేరు. ఇక మాకు ఇవన్నీ ఏం తెలుసే? ఏం లేదు, లాగు దొడుక్కున్నాడు. ఏం లాగులురా? ఈ పూజనారన్న ఓ లుంగో ఏదో దోచో కట్టుకోక అలా రెడీగా అమ్మ. నిజంగానే ఇది ముడేది బిరుగాటు. చెల్లె మర్ది రాలేదండి ఇంకా. నేనేమో దారం పోయింది, దారం తెస్తుంది పోయినా ఏడు పోయింది. ఎప్పుడు వస్తానడమ్మా? వస్తానట బయటికి నువ్వు జర అక్కడిక్కడ తిరగదురా. ఎటు పోతుంది? ఇటే ఉన్నా, బయటే ఉన్నా. ఈ బొట్టు పెట్టు. అందరు మొక్కులు మంచిగా మొక్కు.
ఇది పట్టుకో. ఓ తువ్వాలు అన్నీ వేసుకోవాలా మెడల ఇక్కడ తువ్వాలు. సరే మంచి చూసుకోవచ్చు సరే నిమ్మరంగా కూడా ఆగమేమి దేవుడంటే దేవుడే కొమురెలి మల్లన్న మహాదండైన దేవుడే ఐలేని మల్లన్న దేవుడంటే దేవుడే దండైన దేవుడే దేవుడంటే దేవుడే దయగల మల్లన్న మహాదండైన దేవుడే శ్రీశైల మల్లన్న శ్రీశైలం కొండలోన మల్లన్న శివనీల కంఠుడావు మల్లన్న దండీవారం గోలే మల్లన్న నిండొక్క పొద్దులు మల్లన్న నిండొక్క పొద్దులు మల్లన్న నీ సేవలు చేసే మయ్య మల్లన్న దంగరేని చెట్టు కింద మల్లన్న ఘనమైన పూజలే మల్లన్న దేవుడంటే దేవుడే దండైన దేవుడే దేవుడంటే దేవుడే దయగల మల్లన్న మహాదండైన దేవుడే శ్రీశైల మల్లన్న నా బిడ్డలు నా అల్లుళ్ళు నా కొడుకు మంచిగా పోయి మంచిగా రావాలి, మంచిగా పోవాలి. మల్లన్న స్వామి ఎప్పటికీ నీ తానికి వస్తూనే ఉంటుంది. కొబ్బరి మల్లన్న ఇక నీ దయ. మొక్కినవా ఎక్కువ కాడవయ్య మల్లన్న సుసుమాను గుండు మీద మల్లన్న సులమై కూర్చుంటి వయ్య మల్లన్న దేవుడంటే దేవుడే దండైన దేవుడే దేవుడంటే దేవుడే దయగల మల్లన్న మహాదండైన దేవుడే శ్రీశైల మల్లన్న జై మల్లన్నకే
ఇంకా రాలేదే, అప్పుడే ఫోన్ చేసినా. వస్తానని ఫోన్ చేయి, మనం వెళ్ళబడితే ఆయన రాపా ఇంకా. చేస్తున్నా. కొమరేలి మల్లన్న స్వామికి, కొమరేలి మల్లన్న స్వామికి, కొమరేలి మల్లన్నకి, కొండపోసమ్మ తల్లికి, వస్తుండే గిర్రెలకి, రాతి గిర్రెలకి. కుమురెల్లి మల్లన్న కుమురెల్లి మల్లన్న కోరామి సాలతోని కొలువై ఉన్నాడంట కోరామి సాలతోని కొలువై ఉన్నాడంట అక్కక్కక్కక్క కోరామి సాలతోని బావునా ఏమైంది? పోదాం బా ఇక. గింత లేట్ అయింది, ఇప్పటిదాకా ఏం చేసినావు నువ్వు? కొలువైన దేవుడే కుమురెల్లి మల్లన్న కోటి ముక్కులు తీరుస్తడే దేవుడు మల్లన్న కొలువైన దేవుడే కుమురెల్లి మల్లన్న కోటి ముక్కులు తీరుస్తడే దేవుడు మల్లన్న బండారు దేవుడే కుమురెల్లి మల్లన్న బహు చక్కని రూపుంటడే దేవుడు మల్లన్న బండారు దేవుడే ఏం కావాలి? ఫోన్ ఉంది, చాకబాది కులిపింది, స్ట్రాబెరీ ఉంది. ఒక 10 రూపాయలు. ఇదేనా ఇంకా జర మంచిది ఉంటుంది? పైసలు ఉంటాయి నాకు 40 రూపాయలు దాకా ఉంటుంది మంచిది. నాకే పెట్టి సరేనా? ఓకేనా? ఇంకేం కావాలి మాట్లాడు. మాట్లాడవా? అయ్యాడేవో సెల్ వేసిపోయారు, ఆవిడ కూర్చుందా? అయ్యో తీసియా.
రమరామ అదే నారాయణుడా నారాయణ శివ శివ కళ్యాణ మాట రమరామ శివుని కళ్యాణ మాట రమరామ పిల్లవాడు అనుకుంట మీద రమరామ శివనందుల కూడా శివుడా నీ పూజ చిత్తారాగేశ్వరం బసవయ్య నీ పూజ నిన్ను ప్రార్థిస్తున్నాం భగవంత కచ్చల బండారి తిరుపతిలో పుట్టింది తీరేరు బండారి పాకిస్తాన్ లో పుట్టింది పచ్చిది బండారి మల్లయ్య దేవా కళ్యాణమో కళ్యాణమో మల్ల కళ్యాణమో కళ్యాణమో అందరూ వస్తారా ఇది వీళ్ళకు గౌరవం చేసి పెట్టమ్మా జరా గుడికాడికి వచ్చినాం మాకు మంచిగా ఉండేటట్టు చెయ్యి. ఏం పేరు నాయన నీ పేరు? సదానంద్ యాదవ్. సదానంద్ యాదవ్. ఇక్కడ నేను ఎవరు? మల్లన్న స్వామి చాలా కోరికలు ఇస్తాడని చాలా మంది చెప్పాను నిన్న. అవునవును చాలా బాగా అయితేగా. మీరు ఎప్పుడు ఈడు ఉంటారు మీకు తెలుసుగా నాయన. ఏం చెప్తున్నా ఇతర చెప్తున్నా కదా నేను కూడా దండం పెట్టుకోరు దేవుని దండం పెట్టుకోరు మంచిగా ఒక్కరు బిడ్డ ప్రతిరోజు బాగానే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ కాదు ఎప్పుడు నడుస్తూనే ఉంటది కానీ వానకాలకి డల్లుగా ఉంటుంది అంతే. మీరు రోజు పడుతూ ఉంటుంది. అప్పుడు ఇది వరకు గతంలో ఏదో ఉగాదికి బంద్ అవుతుంది. లేదు లేదు ఇప్పుడు అప్పుడు ఆ సామాన్లు ఉన్నాయి ఇప్పుడు లేదు. జమాన్లు ఉంటుండేనట్టుగా నిజమేనా? మా తాతల కాలంలో ఇప్పుడు కాదు మా తాతల కాలంలో తాతల కాలంలో ఇప్పుడు రోజు పడుతూ ఉంటాయి. రోజు దేవుడు ఉంటాడు రోజు పూజలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు రోజు అయిపోయింది. రోజు దేవుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. రోజు పొద్దున ప్రార్థన చేస్తూ ఉండాలి. మాకు రాత్రి రాత్రి వండుక పెట్టాలి పొద్దున లేవట్టాలి రోజు. ఇప్పుడేమో రోజు అయింది. ఇక అప్పుడేమో సంక్రాంతికి దిష్టి కుంభాలు పోసి అవుతుండే. అవును దిష్టి కుంభాలు పోసి పని చేస్తున్నాం. దండ పెట్టుకోమండి. ఇప్పుడు నేను అనుకునేది మంచి ఐడియా అనుకో. ఎప్పుడు వస్తా అయ్యా ఈడికే రా వస్తావు నువ్వే వస్తావు. ఇప్పుడు ఈ గుడి ఏమన్నా ఎప్పుడన్నా బంద్ అయ్యేది ఉంటుందా? మధ్యాహ్నం గిట్లా ఎప్పుడు ఫుల్లే ఉంటుంది. ఫుల్లే ఉంటుంది మధ్యాహ్నం. ఇప్పుడు 12 గంటలకు బంద్ అవుతుంది. అలా 3 గంటలకు ఓపెన్ అవుతుంది. అదే అదే కుంకుమేది చిన్నది 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 చిన్నది
ఆదిలంబరారవే మే రమరామ ఆదియారా రమరామ ఆ శివాలింగరాడు రమరామ ఆ యొక్క 7 పర్వతాలు రమరామ ఆదిగా 7 పర్వతాలు రమరామ శివనాందేల కోడి రామ శివుడా నీ పూజ చిత్తారగిస్తున్నావు బసవయ్య నీ పూజ నేను ప్రార్థిస్తున్నావు భగవంతా ముత్యమంత లింగానివే 3 లోక మక్కల్లో పుట్టింది మంచి బండారి కాశీలో పుట్టింది కచ్చల బండారి తిరుపతిలో పుట్టింది తేరేరు బండారి పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి బండారి మల్లయ్య ఓ చేత శూలము ఓ చేత చక్రము ఓ చేత భక్తును వరములు కొరలాడ కలవాదేవా జారు బండ సునిమందు గొడ్డందు గోదందు చదవందు శాస్త్రమందు ఉద్యోగమందు వ్యాపారమందు కాపాడి రక్షించాల మల్లయ్య అడినవారి ఇళ్ళల్లా అడుగుల పరమిశ్రం కోరుకోరు ఇళ్ళల్లా నువ్వు కొడుకుల పరమిశ్రమా దేవా గజ్జల్లాగు టోపుకులనయ్యే గర్రె పుణ్యశ్రమం నీదే బండారి వంశమనామ మల్లయ్య మొక్కేదే బండారి మొక్కేదే బండారి 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 అంటే నీ బ్రహ్మతీర్థ మల్లయ్య తలమెరుకొని తప్పులొప్పుడు మాసంలో కరాజా కోడలాడ కాడ వయ్యా పౌరాజా గంగరేను జట్టులాట కనరాజా మల్లో కరాజా కన్నమైన పూజలాట పౌరాజా ఈ రాత్రి గీడలాట కనరాజా మల్లో కరాజో కుండవెల్లి మాలయ్య కళ్యాణమో కళ్యాణమో శంకర కళ్యాణమో దేశాయ జ్యోతలారా కళ్యాణమో కళ్యాణమో గురువా కళ్యాణమో 6 పాల వయ్య పోతురే 6 వట్ల అయ్యలంత 3 వట్ల మునుగులంత 70 కోట్ల సేవకుల విష్ణు వార శారదమ్మ కోడి కులల్లు అంతా కాపు వారి కంప బిడ్డ ఉట్టాల సామ సామి దండం పెడుతుంది అమ్మ నీకు దండం పెడుతుంది అందరూ దండం పెడుతుంది అమ్మ గోత్రం చెప్పండి ఇక్కడ మొక్కి రమ్మని ఇట్లారా అమ్మా పెట్టాలి స్వామి అరే కుమార్ పోయా నీకు తెలియదా కనిపిస్తలేడు అప్పటి నుంచి ఆ అమ్మతో ఉండేమో కానీ అమ్మోళ్ళు ఆడ గదులు పెట్టుకుంటారు ఇగో అది సుత్మార్ గుండు అది సుత్మార్ గుండు ఇక సుత్మార్ గుండు కాడికి పోవాలంటే ఇట్లకెళ్ళి మెట్లకెళ్ళకి పోవాలి ఏమో గట్లకెళ్ళి బండ్ల మీద వస్తున్నట్టు కానీ అది నాకు తెలియదు మెట్ల మీదకి వెళ్ళిపోయేది ఆ గుండె అంటే ఏముంది ఆడ ఏం లేదు సుత్మార్ గుండె అంటారు దాన్ని దాని మీద శూలం ఉంటది ఆ గుండెకాడికి పోయి తిరిగి ఆ మీద ఇదంతా గుట్టే ఇక కొమరేలి గుట్ట అంటే ఇదే గుడి కడుతుంది అదేంటి అది ఇక దేనికి ఏమో గుడి ఏదో దానికో దీనికో మరి దాని గురించి అదంతా సుత్మార్ గుండు శూలం ఉంది కదా మీద కూడా అదే ఆ శూలమే అది కూడా నీకే పోతాం
దేవుని దగ్గరికి వస్తే పేలాలు తీసుకుందాం పాజారండి అంత దూరం వచ్చిన ప్రాణాలు తీసుకో ప్రసాదం అంటున్నావా గాడు ఉన్నట్టునే కదా ఎట్లమ్మా ఇవి 20 రూపాయలకి ఇదా ఇది ఒకటి 20 ఒకటి ₹10 డాడీ ₹10 ఒకటి ఇది 10 రూపాయల ఓ అమ్మ ఇది ఎంత తమ్ముడు 20 రూపాయల ఈ కొమరేలి జాతర మొత్తం ఇంతే దోసుకుంటారా ఇక అదే అదే ఒకటి రెడ్ అది స్ట్రీట్ స్ట్రీట్ సేమ్ అంతేనా ఇవి చాలా మంచిగా ఉంటాయి ఆ దేవుని ఇది 10 కూడా ఏమిలే చిల్లర అక్కడికి అవునా ఇవన్నీ మాట్లాడినా అవునా అక్క ఏమన్నా తీసుకోరా 40 రూపాయలు అయినాయి ఇంకా 10 ఏమన్నా వేసుకో చిల్లర్లు ఏం పేరు నీ పేరు ఈయన పేరు ఏం పేరు బాగానే వస్తా ఈ స్కూల్ పోలే మీరు ఈ స్కూల్ హాలిడేసా కానీ మస్తు బేరం చేసి నాకు నేర్పిస్తారా మరి అయిపోయిందిగా మరి ఆడికి పోవాలి పొద్దుపోతుంది నాడు పాలు నడు నాడు వస్తాం బాయ్ పట్టాలి గ్రీన్ హౌస్ అయితే 3 అయ్యో మా తమ్ముడు రాలేడా మీరు ఆగమయ్యారు నేను మంచిగా మంచితో యాడికి పోయినావు నువ్వు నేను అటు పోయినా నువ్వు ఎటు పోయినావు ఏమో నేను మంచిగానే కూర్చున్నా మీరే ఆగమయ్యారు ఇక్కడ ఏమే అట్లే ఉంటుంది అట్లే ఉండదు చిన్నవా మనకు లేదని చెప్పేసి చూసుకుందాం బా బా ఎటు పోతే అటే నారా ఏడిపోతావు విడిచిపెట్టి ఏమో నేను మంచిగా వస్తున్నా మీరే ఆగమయ్యారు ఏం మంచిగా వచ్చినావు మంచిగా వస్తున్నావా నేను మీరే ఆగమయ్యారు నేను ఆడనే ఉన్న గుడికాని నిమ్మలంగా ఉండతా ఉంటాడు ఎటువ పోతాడు పైసలు ఇయ్యలే మమ్మీ బాగుండే మగబడి బాగా చూసుకుంటాడు అని మొత్తం ఇక ఏమైందా ఎప్పుడు మంటనే ఉంటావు ఏమైంది నీకు దగ్గర నిద్రపోనియా నిలబడనియా కూర్చో ఏమైందా నువ్వు ఊకే గీడ గీడ కూడా ఏంది ఏం లేదు ఏం మనసు ఏమైంది బావ గట్లయింది గట్లా సీరియస్ అయితే ఒక మీదకి ఏం లేదు చెప్పు నేను చెప్తా నేను చూసుకుంటా మనం ఆడ ఏదో నిమ్మల ఏమనకు గాయన ఏమంటున్నావు ఏమైంది అక్క పిచ్చి పిచ్చోడు అంటే పిచ్చోనా నిజంగా చేసినట్టు మొత్తం అంతా జాతరలో మన పిచ్చుకోక దారిసిందా ఇట్లా గాయనతో నువ్వు కూడా అటెండ్ చేస్తావు సోని జాతరలో అడగొడితే ఎవరన్నా వచ్చి మాట్లాడిరా గాయన కొట్టుడు ఏంది నువ్వు గీడ ఎట్లా వీకెండ్ ఇందాక ఎందుకు గాయేసం గట చూస్తావేందా ఏమేమో చూస్తాడు ఏడ నువ్వు సోని నువ్వు కూడా జర ఊకోరా అదుకి జాతరలు కూడా వచ్చింటానే ఎందుకమ్మా నాకేమన్నా కొనిచ్చిందా అసలు జాతరలో ఏదన్నా కొనుక్కుంటా అంటే గొడవ పడుతున్నాడు అమ్మ గాజులు పెట్టించే కదనమ్మా గాజులు పెట్టి అక్కడ అయిపోతుందా అయ్యా అన్ని గిట్ట చేస్తుంది
మళ్ళీ ఏమైందమ్మా? ఎప్పుడు ఇదే గీసులాట వీళ్ళది. స్టార్ట్ అయింది ఇంకా గీసులాట తప్పలేదు. ఫోన్ తీరా గాంధీ. అరే ఏమైంది గురి నీకోసారి చెప్పారే, మీ తమిళకోసారి చెప్పారు, మీ అక్కకోసారి, మీ అయ్యకోసారి, మీ అవ్వకోసారి చెప్పన్నారా? అందరు ఒక్కసారి చెప్తా. అదే ఈ జాతర కూడా ఏం లేదులే. బొల్లు పెట్టిరా మంచిగా ఉంటాయి చెప్పడానికి. నువ్వే అక్క కొనేమంటుంది. అరే ఏం లేదు బిడ్డ. ఇక మనిషి దిక్కెంబడి పడకుర్రా ఊరికే సబ్జెక్ట్ కూకరు. అరే ఏమైంది మరి గట్ల పంచాయతీ పెట్టించినావు నువ్వు? ఏం పంచాయతీ ఏమంటున్నాక మీకు ఏడుస్తున్నావు ఇంకా కొనిస్తుందా బండి అటు పోయినాక కొనిస్తాయిరా. అదే ఏంది బాపు? ఏడు స్వామి కాబడుతున్నాడు ఎడిపోయాడు. ఆయన ఎటో పోయి అటే పోయిండు, ఎటు పోయిండో ఏమో. అలిగి పోతూ అయ్యో ఏం కోపమమ్మా? అడిగితే కోపడతావు. నీకు వచ్చిన కోపం ఏంది? ఆయన అలిగి పోతే ఊకోరు బతలాడతారు. ఆయన ఎక్కడికన్నా వచ్చిన కాడ చక్కగా ఉండాలని తెలియదు ఆయనకి. ఆయన అంతకేమో నువ్వు అంతకేమో ఏం లేవు ఏమో. ఎప్పుడు పోయి తీసుకొచ్చుకోపోయాడుండో ఏమో కోరి తోలుకరా ఓ సారు ఏంది? ఒక్క నిమిషం 10 నిమిషాలు మెయిల్ పంపించిన చూడండి. వచ్చినవే నీతోనే ఇంత లేట్ అయింది. మళ్ళా ఒక మెయిల్ మేము చేస్తాం. మళ్ళా వచ్చి ఒకటే పని ఏడ ఉంటావు. వంట అయిందా? ఒక 2 నిమిషాలు అంతే అయిపోయింది. నీ వేషం ఇట్లున్నది, ఆయన వేషం అట్లా. ఈయనే ఉన్నావు, ఏమైందిరా బావ? ఏమైంది? నేను అదే రమ్మన్నా రత్నం పాయ అంటే వస్తలేడు. బజారు నేను కూడా ఏం బతరాడు వస్తలే అంటే పోదాం జరాగా అంటాడు. లేస్తలేడు, కూర్చుంటున్నాడు. నువ్వు నలుగుట్ల పెద్ద నువ్వు మంచిగా ఉండాలి కానీ ఏదో నాది. ఆమె మీరేదో అనుకుంటే మేమేమన్నావా? నేనేమాట చిన్పూరి మరి మీరు మేము తినుడు ఏంది? నిన్ను ఇడిచిపెట్టి తింటావా? చిన్పూరి ఏం కాదు చిన్పూరి. ఆకలి అవుతుంది వాయే కొమ్మలకి వస్తే మీరు వంట చేసి అమ్మ ఇట్లా తిందాం పాయ అంటే సతాయిస్తుండే వస్తలేడు. చిన్పూరి మీరు నువ్వు రావా? తినవా నువ్వు? అడు లేవు చెప్పినప్పుడు లేవు. నువ్వు లే నడు గీడేమి లేదు. నడు ఆకలి అవుతుందాం రా అంటే మీరేదన్నా అనుకుంటే కూర్చోరు అయిపోయిందా? నాగే అరే జాతరకు వచ్చినాము ఇదేస్తాను. ఏం కాదు పెద్దమ్మా నువ్వు తాగరాదు. ఏం కాదు నువ్వు తాగపోతే మళ్ళా తాగపోతే సప్లై కుక్కర్ కానీ నేనైతే నువ్వు తానంటే ఆయన తాగడు పొద్దు. పెద్ద పెద్ద ఆయన ఇష్టం కానీ నేనైతే అది ఉన్నది. నేను నువ్వు మొత్తమే తాగు కానీ ఎందుకు వద్దంటున్నావు? నీకేమైందా? తాగలేడుగా తమ్ముడు. ఆయన ఎప్పుడు తాగదు. ఆయన వదిలే అయినా అన్న నేను ఎప్పుడన్నా థమ్స్అప్ తెచ్చుకోపోగట్ల నేనే పోతా తెచ్చుకోరా కానీ నువ్వు టెన్షన్ అయినా పడుతుంది. నువ్వేం పోతుంది. నువ్వు తీసుకో తీసుకో. స్వామి నీళ్ళు పోసుకో. నేను తీసుకుంటున్నా. నేను తీసుకుంటున్నా. పోసుకుంటున్నా చీర నేనే నీళ్ళు. అయ్యా నేను తీసుకుంటున్నా. చూసుకో తీసుకో
తీసుకో మల్లిగాడేడి అరే ఆడతాడు అంతనే ఎవడో దోసు కాల్చిండట పొద్దు ఇదే బాధ ట్యాంకు ఆడో చేతులు ఉన్నారు ఆడేమన్నా తాగేది ఉందా గాంతోనే మీరు బావా కానీ ఇప్పుడే కాల్చిండు తీసుకో వద్దంటే ఊకుటా తీసుకో తీసుకో